రావణుడు ఉన్నంత కాలం రాముడు ఉంటాడు, కేసీఆర్ ఉన్నంత కాలం నేను ఉంటా అంటే ఇక్కడ రాముడు ఎవడు రావణాసుడు ఎవడు అది క్లారిటీ చెప్పాలి. మరి రావణాసుడు కూడా క్లారిటీ చెప్పాలి కదా. కేసీఆర్ రావణాసుడు నేను రావడం చెప్పాలి కదా. మరి కేసీఆర్ ఏమో రాష్ట్రానికి రాముడు అయ్యిండు, మరి రేవంత్ రెడ్డి ఏమో రాష్ట్రానికి రావణాసుడు అయ్యిండు. కేసీఆర్ ఏమో ఎండిన పంటల దగ్గర పోయి పరిహార నష్టం కూడా ఇస్తున్నాడు. మరి ఈ ప్రభుత్వం ఉండి కూడా ఢిల్లీలో పోయి ఢిల్లీ చుట్టూ తిరిగి సోనియా గాంధీ కాలు మొక్కి ఐపీఎల్ మ్యాచ్ మొక్కితే ఓ నైస్ షాట్ అనుకుంటే ఐపీఎల్లో పోయి ఆ బాల్ను కొట్టుకుంటూ చూసుకుంటూ తిరుగుతున్నావు రేవంత్ రెడ్డి. ఇక్కడ రావణాసుడు ఎవడు, ఇక్కడ రాముడు ఎవడు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. ఇక్కడ రాముడు ఎవడంటే ఇక మన త్రిబులార్ మూవీలో హీరో రేవంత్ రెడ్డి. కుక్కలను పిల్లను నేను కొట్టను, కొడితే సింహాన్నే కొడతా. అబాబాబాబా అంటే కుక్కల్ని పిల్లుల్ని కొట్టడట. ఎందుకంటే వాళ్ళకి సమాధానం చెప్పుడు వీళ్ళకి శాత కాదు. ఒకటి చెప్పాలంటే వాళ్ళకి ఎప్పుడు సమాధానం శాత కాదు రేవంత్ రెడ్డికి. అందుకే పిల్లుల్ని కుక్కల్ని కొట్టాడు. అసలైన సింహం నీకు కేసీఆరే, అసలైన సింహం నీకు